మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో వేద పండితులు, పురోహితులు కుందుర్తి పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు చాలా మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, చాలామంది దిష్టి తగిలింది అంటూ ఉంటారు. అంటే ఎవరైనా కొంచెం మంచిగా అలంకరించుకొని బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అలాగే ఇంటికి కూడా దిష్టి తగిలింది అని చెప్తూ ఉంటారు. ఇందులో నరదిష్టి అని చెప్పి, ఇంటికి దిష్టి తగిలింది అని చెప్పి, మన ప్రొఫెషన్లో కూడా నేను ఎదగలేకపోతున్నాను, ఎవరి దిష్టి పడిందో, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. నిజంగా ఇవి సొంత అభిప్రాయాలు, వాళ్ళకి వాళ్ళు అనుకున్నవా? నిజంగానే ఇట్లా దిష్టి, నరదిష్టి వస్తువులకి, అంటే ప్రాణం ఉన్న మనిషితో పాటుగా ప్రాణం లేని వస్తువులు కూడా దిష్టి తగులుతాయి, ఇవన్నీ నిజమే అంటారా? ఖచ్చితంగా మంచి విషయాలు మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైంది. లోకంలో అందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న. అయితే నరుడు యొక్క దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే ఒక వాక్యం. అట్లాగే ఈ దృష్టి అనేటటువంటి మాటకి మనం చూసేటటువంటి యొక్క దృష్టి యొక్క ఫోర్స్కే మనం దిష్టి అనే మాటను అంటూ ఉంటాం. సహజంగా ఇదివరకటి రోజుల్లో మనకి ఎదుటివారి ఎదుగుదలని పట్టించుకునే పరిస్థితిగా లేదు. మన పెద్దలందరూ కూడా చాలా ఇళ్ళు ఉన్నవాళ్ళు ఆనందంగానే ఉన్నారు, ఇళ్ళు లేని వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. కానీ ఇవాళ మనకి ఖచ్చితంగా ఉండవలసింది, ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు కలిగి ఉండడం అనేటటువంటిది కూడా ఒక ముఖ్యమైన పాత్ర. దాంతో చిన్న వయస్సుల్లోనే వాటి మీద సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టడం. ఉదాహరణకి ఒక 25 వచ్చేసరికి అందరూ ఇళ్ళు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనపడుతుంది. అలాగే ఒక మంచి వస్త్రాలంకరణ, అలాగే శరీర దారుఢ్యము ఇత్యాదులు ఏది కనపడినా కూడా దానికి సంబంధించినటువంటి నరదృష్టి గనక పడినట్లయితే తప్పకుండా దాంట్లో మనకి వచ్చేటటువంటి ప్రభావాలు మనకి ఖచ్చితంగా మనం చూస్తాం, ప్రత్యక్షంగానే చూస్తాం. ఇందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఎట్లా అయితే ఉంటుందని మనం నమ్ముతున్నామో, పగలు ఎట్లాంటిదో రాత్రి కూడా అట్లాంటిదే. తప్పకుండా నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉంది. అది మనుష్యుల ద్వారా మనకి ఏర్పడటం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. లోకంలో ఎంతో మందికి జరుగుతోంది కూడా. ఒక మంచి వస్త్రాలంకరణలో ఉన్నా, ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఒక మంచి ఏ రకమైనటువంటి స్థితి వాళ్ళకంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఉన్నా కూడా సహజంగా ఈ నరదృష్టి తగిలేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మనకి ఈ కాలంలో. దానికి పరిహార శాస్త్రంలో పరిహారం ఏం చెప్తోంది అంటే, అనేక రకాలుగా దీనికి పరిహారాలు చెప్పారు. దృష్టి అనేటటువంటి దానికి ఎన్నో అర్థాలు చెప్పారు, దానికి పరిహారాలు కూడా చెప్పారు. ప్రముఖమైన పరిహారం ఒక ప్రధానంగా మనకి లోకంలో కనపడుతున్నది, అందరికీ మీరు చూస్తూ ఉంటారు. ఎడం కాలికి మగవారికి, కుడి కాలికి ఆడవాళ్ళకి ఒక నల్లటి తాడు కట్టుకోవడం ఒకటి కనపడుతూ ఉంటుంది. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్పుతో దిష్టి తీయడం, ఎండుమిర్చితో దిష్టి తీయడం, అలాగే ఆముదం ముంచినటువంటి గుడ్డని దిష్టి తీసి పడేయడం లాంటివి మన పెద్దవాళ్ళందరూ చాలా మంది చాలా కాలం ఆచరించారు, ఇప్పటికి కూడా ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నరదృష్టి అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంది. దాని నుంచి అందరూ రక్షింపబడడానికి ప్రతిరోజు కూడా గృహిణులు, అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కనుక ఇంటికి, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దాంట్లో ఇంటికి దృష్టి తగులుతుందా అని, తప్పకుండా ఇంటికి కూడా దృష్టి దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇంటికి తగిలినటువంటి దృష్టి దోషం తొలగాలి అంటే ఇంటికి ప్రతిరోజు ప్రదోషకాలం, అంటే సాయంకాలం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఉండే కాలాన్ని ప్రదోషము అంటారు. ఆ సమయంలో గనక ధూపం వేసినట్లయితే, ఆవునేతితో దీపారాధన చేసినట్లయితే నెగిటివ్ ఫోర్స్ అంతా కూడాను తొందరగా లాగేసేటటువంటి అవకాశం ఉంది. ఇక మనుష్యులకి వచ్చేటటువంటి దృష్టి దోషం తొలగించుకోవడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు నల్లటి త్రాడు ధరించడం ఒకటే కనపడుతూ ఉన్నది. రెండవది ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అయినటువంటి సింధూరాన్ని ధరించిన, అలాగే కాళభైరవ అష్టకం
మనందరికి ఇప్పుడు లోకంలో చాలా ప్రాచుర్యంలో ఉంది. కాలభైరవుడికి సంబంధించినటువంటి అష్టకం మనకి కనపడుతూ ఉన్నది గనక కాలభైరవుడి యొక్క అష్టకం గనక చదువుకున్నా కూడా చాలా త్వరగా మనకి ఈ దృష్టి దోషం తొలగిపోవడం అనేటటువంటిది కనపడుతుంది. మనం ఆచరించేటటువంటి వృత్తుల్లో మన ఎదుగుదల కావాలన్నా ఏదైనప్పటికీ కూడాను మనకి ఈ దృష్టి తగలకుండా ఉండాలి. సహజంగా తగిలినా దాని నుంచి మనం రక్షింపబడాలి. కాబట్టి తప్పకుండా ఈ కాలభైరవాష్టకం అలాగే సింధూరం ధరించడం ఈ రెండిటి ద్వారా మనం దృష్టి దోషాన్ని నివారించుకోవచ్చు. అయితే చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఉయ్యల్లో పడుకోబెట్టినప్పుడు ఒక్కసారి ఉలికిపడి లేవడం, నిద్రలో ఉలికిపడి ఏడవడం చేస్తూ ఉంటారు. అంటే పిల్లలకు కూడా దృష్టి వల్ల ఇలా జరుగుతుందంటారా, లేకపోతే వేరే కారణాలు ఏవైనా ఉన్నాయంటారా? సహజంగా చంటి పిల్లలకే మొట్టమొదట ఇదివరకు ఈ దృష్టి సంప్రదాయం పెద్దల కంటే కూడా చిన్న పిల్లలకే ఎక్కువగా ఉండేది. అందుకనే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయడం అనేటటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుమారుగా 3 సంవత్సరముల ప్రాయం దాటేంత వరకు కూడా మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ నల్లటి తాడు వాళ్ళకి ఎప్పుడు కూడా కట్టి ఉంచడం, అలాగే వాళ్ళకి దిష్టి పూసలు అని ప్రత్యేకంగా ఉంటాయి, అవి వాటిని ధరింప చేసి ఈ ధూపం వేస్తూ గనక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఆ దిష్టి తగలకుండా ఉండడానికి తగిన ఏర్పాట్లు పెద్దలందరూ కూడా చేసి పెట్టారు గతంలోనూ. ఈ నరఘోష అనేటటువంటిది మాత్రం లోకంలో చాలా ప్రధానంగా మనకి ఉన్నది. దాన్ని ఖచ్చితంగా తొలగించుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం అందరూ కూడా చేయాలి. ఈ కాలభైరవుడి రక్ష ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆంజనేయ స్వామి వారి యొక్క రక్ష కూడా ఉంటుంది. అలాగే మన ఇంటి ఎదురుకుండా కూడా మనకు ఉండేటటువంటి గుమ్మడికాయ కూడా మనల్ని బాగా రక్షిస్తుంది. ఇక రెండవది అంటే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఎర్రటి ఒక జాకెట్ బట్టలో 1.5 కిలోల పటిక అని మనకి దొరుకుతుంది. పటిక అంటారు దాన్ని, పూజా స్టోర్స్లో మనకి బాగా దొరుకుతుంది. అటువంటి పటికని తీసుకొచ్చి ఒక మూటగా కట్టి గుమ్మమునకు తగిలేటటువంటి రీతిలో, అంటే మన గుమ్మం యొక్క కవాట ద్వారానికి కరెక్ట్గా గుమ్మానికి టచ్ అయ్యేటట్టుగా దాన్ని వేళ్లాడి తీసినట్లయితే కూడా లోపలికి వచ్చే వాళ్ళ నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా ఆ పటిక లాక్కుంటుంది అనమాట. సహజంగా ఎవరింట్లో అయితే బాగా చికాకులుగా ఉంటుందో, ఎవరింట్లో అయితే మనం అనుకున్నట్టు గొడవలు లేదంటే ఎవరికి సఖ్యత లేకుండా ఉంది, అలాగే మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము, అందరూ ఉద్యోగాలు చేస్తున్నాము కానీ ఎవరికి సుఖం లేదు అనే అభిప్రాయం ఎవరికి కలుగుతుందో వారు ఈ పటికను గనక ఏర్పాటు చేసుకుంటే సుమారు ఒక 40 రోజుల నుంచి 2 మాసాల్లో మంచి రిజల్ట్ అని చూస్తారు. దాని ద్వారా మంచి శుభ ఫలితాలు కూడా ఉంటాయి. గుమ్మడికాయను కూడా గమనించాలి. మనకి ఈ దృష్టి పోయేటటువంటి లక్షణాల్లో గుమ్మడికాయ కూడా మనకి ఎప్పుడూ ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో గుమ్మడికాయని ఉబ్బడం చూస్తూ ఉంటాం, గుమ్మడికాయ దానంతట అదే పగిలిపోవడం చూస్తుంటాం, అలాగే గుమ్మడికాయ దానంతట అదే కుచించుకుపోవడం అంటే బాగా దగ్గరగా అయిపోవడాన్ని చూస్తాం అన్నమాట మనం. ఇవి కూడా మనకి ఒక రకమైనటువంటి సంకేతాలు అన్నమాట. వాటిని కూడా గమనించుకొని మనకున్నటువంటి వాటి ద్వారా మనం తగినటువంటి పరిహారాలు ఆచరించాలి అని మనకి శాస్త్రములు తెలియజేస్తాయి. అయితే గురుగారు మీరు పటిక కట్టుకోవాలి అని చెప్పారు కదా, ఇప్పుడు నార్మల్గా గుమ్మడికాయ అంటే మనం కుళ్ళిపోయిన తర్వాతనో లేకపోతే ఏదైనా పాడైపోతే తీసేస్తాం, మళ్ళీ కొత్తది పెట్టుకుంటాం. మరి ఈ పటికని ఎన్ని రోజులకి మార్చచ్చు, అంటే ఏదైనా నియమాలు ఉన్నాయా దానికి? పటిక అనేటటువంటిది మినిమం 6 మాసాల పాటు ఒకటే రకమైనటువంటి పటికని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని మనం సహజంగా దసరాల్లో ఒకసారి కట్టుకోవచ్చు. మళ్ళీ చైత్రమాసం అంటే సంవత్సరం మారి ఉగాది పండగ నుంచి శ్రీరామనవమి లోపల వచ్చే నవరాత్రులు అసలు ఈ పటికలు కట్టడానికి చాలా మంచి రోజులు అని పరిహార శాస్త్రం మనకు చెప్తుందన్నమాట. ఈ 2 ఉగ్రమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో గనక పటిక కడితే వాటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది ఈ మధ్య కదండి మేము చూసాము, మీరు చెప్పింది ఈ మధ్య కదా అంటే మీరు ఎప్పుడు చూసినా కట్టుకోవచ్చు. దీనికి 6 మాసాల గడువు ఉంటుంది. ఎప్పుడు పటిక కట్టినా ఒక 6 నెలల పాటు దాని యొక్క ప్రభావం మనకు ఉంటుంది. మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ మార్చి మళ్ళీ అదే విధానంలో కట్టుకోవాలి. ఇది కట్టుకోవడానికి కూడా ఆదివారం లేక గురువారం మంచి రోజులు అన్నమాట. ఆదివారం కానీ గురువారం కానీ కడితే అది మంచి ప్రభావాలను ఇస్తుంది. అంటే అక్కడ ఇక్కడ పడేయద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు మనం గుమ్మడికాయలా కానీ చాలా జాగ్రత్తగా ఎక్కడో చోట వేస్తూ ఉంటాం. పటిక విషయంలో కూడా అదే నియమాలు ఉంటాయా? పటికని ఎక్కువగా నీళ్లలో కలిపేయడం అనేటటువంటిది మనకి ఎక్కువ కనపడుతూ ఉన్నది. పటికని ఎక్కడైనా గనక మనం వెళుతున్నప్పుడు ఏ చెరువైనా ఏ గుంట అయినా కూడా వీలైనంత వరకు అది అంటే అది ఏమి తగ్గిపోయే లక్షణం ఉండదు దానికి, అది పూర్ణంగా అలాగే ఉంటుంది.
పటికకి తగ్గిపోదు. కాబట్టి అది అలాగే కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే ఒక నీళ్ళల్లో గనక దాన్ని విసిరేసినట్లయితే మనకి ఆ ప్రభావం మనకు కనపడదు. ఓకే. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ మనం పడేసినా కూడా అది కనుక ఓపెన్ అయితే కనుక తత్ప్రభావం మళ్ళీ మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని వీలైనంత వరకు నీళ్ళల్లో పడేయడం మంచిదైనటువంటి విషయం. ఓకే. నీళ్ళల్లో పడేసి మళ్ళీ కొత్తది కట్టుకోవడం, పాతది తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో పడేయడం. అవునవును. ఇప్పుడు దానివల్ల మనకు కూడా ఏ ప్రభావం రాకుండా ఉండాలి, అలాగే వేరే వాళ్ళకి కూడా వేరే ఏమీ వాళ్ళకి కూడా జరగకుండా ఉండకూడదు. ఉండకూడదు కదా. అందుకని మరి అదొక పాపం మనకు. తప్పకుండా ఇది నీళ్ళల్లో పడేయడమే మంచిదైనటువంటి సన్నివేశం. ఓకే. లేదా ఏదైనా దట్టంగా ఉన్నటువంటి చెట్లలో పడేయవచ్చు. మా దగ్గరలో ఎక్కడ నీళ్లు లేవండి చూద్దామన్నా అనే అభిప్రాయం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అటువైపుకి ఎవ్వరూ వెళ్ళరు అని అనుకున్నటువంటి ఒక దట్టమైనటువంటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో పడేయవచ్చు. ఓకే. ఓకే. వీలైనంత వరకు నీళ్ళల్లోనే పడేయాలి. నిజంగా మన హిందూ ధర్మశాస్త్రాలు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కుంకుమ ధరించాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి నిజంగా ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నప్పుడు ఓకే ఎందుకే కుంకుమ పెట్టుకోమని చెప్పి ఉంటారు. ఆ దృష్టి అటువైపు వెళ్తుంది కాబట్టి మొత్తం మనం ఎలా ఉన్నామో ఫోకస్ అంతా మన మీద లేకుండా ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు లాజిక్ ఇది కాబోలు ఇలా చెప్తే వినరు. కాబట్టి ఇది దేవుడి రూపేణో లేకపోతే ఇలా చేస్తే మంచిదని చెప్పారు అనుకుంటూ ఉంటాము. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం.